మజాయే వేరు. ఫోన్ చేయించింది నేనే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పించింది నేనే. బ్యాంక్ ఆఫీసర్స్, ఐటీ ఆఫీసర్స్ వచ్చే టైమింగ్స్ ని రివర్స్ లో చెప్పించింది నేనే. కాస్త ఖర్చు, బోలెడంత లాభం. చూసావా, సునాయాసంగా నీ వల్ల ఏదీ కాదు అని ప్రూవ్ చేయగలిగాను. ఈసారి ఇంకో మెట్టు పైకెక్కి నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించగలిగాను. ఈ దక్షత ఇప్పటికైనా అర్థమైందా? వెళ్ళు, మళ్ళీ రాకు. సాక్షాత్తు ఆది దంపతులే దిగివచ్చి ఆ ఇల్లాలికి సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించినట్టుగా అనిపిస్తోంది. చిచి, ఈ బేకారీ నన్ను నా ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేసిపోయింది.
భాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, సిద్ధాంతి గారిని పిలిపించి ఇల్లు శుద్ధి చేయిస్తానేజీ. వెళ్ళిపోయింది కదా, అందుకని ప్రక్షాళన చేయించి హోమం జరిపించాలనుకుంటున్నాను. పండగ చేసుకోండి. అశుభం వెళ్ళిపోయింది కదా, గంగా జలంతోనే శుద్ధి చేయించాలి. ఆ తర్వాత అందరికీ మనశ్శాంతి దక్కింది కదా, హోమం జరిపించాలి. ఇంటి కోడలంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి మన ఇల్లు వదిలి వెళ్లిపోయినందుకు మళ్ళీ మనం దీపావళి పండుగ జరుపుకోవాల్సిందే. ఈ ఇంట్లో దీపం వెలిగించాల్సిన కోడలు చీకటిని మిగిల్చి వెళ్లిపోయింది కదా, ఈ అమావాస్యని పోగొట్టి దీపాలు వెలిగించాల్సిందే. మతాబులు కాల్చండి, మిఠాయిలు పంచండి. మీ అందరి మధ్య సింహాసనం వేసి మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయిన ఏజేని కూర్చోబెట్టి నవ్వుతూ ఫోటోలు దిగండి. ఏం చేసింది మీకు? ఏం అన్యాయం చేసింది? భాను శక్తిలా వచ్చి వెళ్లిపోయిందంటున్నారు, అశుభంలో వచ్చి పోయింది అంటున్నారు. నాకు మాత్రం లోకం తెలియని పసిపిల్ల పొరపాటున తప్పిపోయి మన ఇంట్లో తల దాచుకుని మీ అందరి సూటిపోటి మాటలు భరించలేక వెళ్ళి భాను తెలియక చేసుండొచ్చు, కానీ భాను ఏది చేసినా అది మీ అందరి మంచి గురించే. మీ సంతోషం కోసమే చేసింది. మీ అందరూ తప్పు చేసినప్పుడు ఇలాగే వెళ్ళగొట్టావా? మన కుటుంబంలో ఒకరు పొరపాటు చేస్తే మనమే కదా సర్దుకుపోవాలి. మరి భానుని మాత్రం ఎందుకు వెళ్ళగొట్టారు? ఇది మీకు న్యాయం కాదు. భాను ఎంత గాయపడుంటుందో మీకెవరికీ తెలీదు. నా గుండె భారంగా ఉంది. నా ఇల్లు నా కళ్ళకి శూన్యంలా ఉంది. వెళ్ళి వెళ్ళి మీరంతా పండగ చేసుకోండి. ఇంకోసారి కూడా ఏకాకిలా మిగిలిపోయిన నా కొడుకుని చూస్తూ నేను నేను జయమ్మా, జయమా, జయమా, ఆ శాంతితోనే అలమటిస్తూ చచ్చిపోతాను. జయమా,
చచ్చిపోతాను. జయమా 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 ఏమైంది జయమా జయమా ఏమైంది జయమా 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 లే జయమా ఏమైంది అలసిపోయిన నీ తల్లి గుండె ఆగిపోవాలనుకుంటోంది నాన్న. జయమా అలా మాట్లాడకు జయమా ప్లీజ్. ఒంటరైపోయిన నిన్ను చూసేంత ధైర్యం ఈ జయమ్మకు లేదు. జయమా వద్దు జయమా అలా మాట్లాడుకో. రా హాస్పిటల్కి వెళ్దాం. వద్దు నాన్న, నేను రాను. నాకు బతకాలని లేదు. జయమ్మా అలా మాట్లాడకండి జయమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పద పద జయమ్మా. రా జయమ్మా ప్లీజ్. ఏజీ, నేను బతకాలి అనుకుంటే, హాస్పిటల్కి రావాలనుకుంటే భాను మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి. నో, అది మాత్రం జరగదు. భాను తిరిగొస్తే తప్ప నేను బతకను. నేను హాస్పిటల్కి రావాలంటే భానుని మన ఇంట్లో మళ్ళీ చూడాలి. వెళ్ళు వెళ్ళు నాన్న, ఎక్కడున్నా వెతికి తీసుకురా. జయమా జయమా కనీసం ఆఖరి చూపైనా. జయమా జయమా నీకు దండం పెడతాను. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. నేను పోయినా పర్వాలేదు కదా మీకు? అంతే. మీకు మీ అందరికీ మీ పంతం పట్టుదల మాత్రమే ముఖ్యం. సరే నాన్న, నేను మీకు అక్కర్లేనప్పుడు ఇంకా నేనెందుకు బతకాలి? జయమ్మా చావనివ్వండి, చచ్చిపోనివ్వండి. అమ్మా, జయమ్మా అలా మాట్లాడకండి. అమ్మా పోండి, నా ముందు నుంచి అందరూ వెళ్ళిపోండి, పోండి. జయమ్మా జయమా 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 లే జయమా 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 కళ్ళు తెరు. బాబు, భాను తీసుకొస్తావా నాన్న? ఆల్ రైట్, తీసుకొస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎంతో మనం జరిగిన తర్వాత ఫోన్లో పిలిస్తే వస్తుందా? వెళ్ళి తీసుకొనిరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళేజే. సరే, ఇప్పుడే వెళ్తాను. నువ్వు జాగ్రత్త చూసుకో. సరే, చూసుకోండి. ఈ జయమ్మ వల్ల మళ్ళీ ఆ భాను ఇంట్లోకి చేరేలా ఉందే. ఛ!
ఉల్లిపాయ పకోడీ చేశాను, అడిగారుగా. అబ్బా, పకోడీ వాసన అదిరిపోతుంది. హ్మ్, భానుకి వెంటే ఎంత ఇష్టం. ఉల్లిపాయ ముక్కల్ని ఎలా పడితే అలా కొయ్యకూడదు, అదొక ఆర్టు అనేది. హ్మ్. ఆ ఆర్టుని దానికి నేర్పింది నేను. నన్నెప్పుడైనా పొగిడారా? ఆహా, బాబు మీరా, రండి రండి, రండి, కూర్చోండి. కూర్చోండి. కన్యాకుమారి, బాబుకు ప్లేటు పకోడీ తీసురా. నేను కూర్చుని పకోడీలు తింటూ పాటలు వినటానికి రాలేదు. ఏం జరిగింది బాబు? తెలిసే అడుగుతున్నారా, నా నుంచి తెలుసుకోవాలని అడుగుతున్నారా? నిజంగా తెలియకే అడుగుతున్నాను బాబు. మీ గారాల కూతురు చెప్పలేదా? తను తలపెట్టిన ఘనకార్యాన్ని మీతో పంచుకోలేదా? మెట్టినింటి విషయాలు పుట్టింటికి, పుట్టింటి కష్టాలు మెట్టినింటికి మోసే అలవాటు నా కూతురికి లేదు బాబు. ఎన్ని కష్టాలొచ్చినా ఆ కష్టాలు కడుపులోనే దాచుకుంటుంది తప్ప కనీసం కన్నీటి రూపంలో బయటకు కూడా కనపడివ్వదు. మీ కూతురికి ఎందుకు వస్తాయి కష్టాలు? మీ కూతురుతో ఉన్నవాళ్ళకి, మీ కూతుర్ని నమ్మిన వాళ్ళకి వస్తాయి కష్టాలు, తీరని నష్టాలు. అసలేం జరిగింది అల్లుడు గారు? ఏం చేసింది మా భాను? తన వల్ల ఎంత విధ్వంసం చేయటమైనా సాధ్యమని నిరూపించింది. ఉమ్మడి కుటుంబాన్ని ఎలా ముక్కలు ముక్కలు చేయొచ్చో చూపించింది. బంధాల్ని ఎలా తెంచేయొచ్చో శాంపుల్ చూపించింది. ఏంటి అలా చూస్తున్నారు? అర్థం కాలేదా? అక్కడ గెటౌట్ అంటే ఇక్కడికొచ్చి కూర్చున్న మీ కూతుర్ని బయటికి పిలవండి. తన నోటితోనే చెప్పిస్తాను జరిగిన ఘనకార్యాన్ని. భాను ఇక్కడ రావటం ఏంటి బాబు? ఇక్కడికి రాలేదు. అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు? మీరంత పెద్ద శిక్ష వేయడానికి అసలు నా కూతురు చేసిన తప్పేంటో చెప్పండి బాబు. నన్ను మా ఆయన్ని సౌదీ పంపిస్తానని చాలా ఆశ పెట్టింది. తోడికోడళ్ల మధ్య చిచ్చు పెట్టింది. అన్నదమ్ముల్ని విడదీయాలనుకుంది. ఎన్నో ఏళ్లగా కాపాడుకుంటున్న నా కుటుంబ గౌరవాన్ని 3 రోజుల్లో ముక్కలు ముక్కలు చేయబోయింది మీ కూతురు. అయినా సరే నా మనసు చంపుకొని, నా కోపాన్ని పక్కన పెట్టి, నా ఆవేశాన్ని అడుచుకొని మా అమ్మ భాను వస్తే తప్ప హాస్పిటల్కి రాను అని మొండికేసుకుని కూర్చుంది కాబట్టి తనని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. లేకపోతే తను చేసిన పనికి ఈ జన్మలో మొహం కూడా చూసేవాడిని కాదు. వస్తాను. ఒక్క నిమిషం బాబు. మీ కోపంలో న్యాయం ఉంది, ఈ ఆవేశంలో అర్థం ఉంది. ఏదైనా తన వల్ల అవుతుందని నిరూపించుకునే క్రమంలో నా కూతురు చిన్న చిన్న తప్పులు చేస్తుంది. కుటుంబాన్ని విడదీయటం, మనుషుల మధ్య దూరాన్ని పెంచడం తనకు చేతగావు బాబు. దానికి అలాంటివి నేను నేర్పలేదు. దాని తప్పులకు కారణం అమాయకత్వమే కాని అహంకారం కాదు. అయితే నేను అహంకారంతో మీ అమ్మాయిని సరిగ్గా అర్థం చేసుకోలేదంటారా? బాబు, నాణానికి 2 వైపులా ఉన్నట్టే ప్రతి సందర్భానికి 2 కోణాలు ఉంటాయి అంటున్నాను. ఒకసారి భానువైపు కూడా ఆలోచించి చూడండి బాబు. అలా అర్ధాంతరంగా వదిలేస్తే అమాయకురాలు అన్యాయం అయిపోతుంది బాబు. చెప్తే కోపం వస్తుందేమో కానీ మీ కోడళ్ళు కూడా తక్కువేం కాదు. వాళ్ళకి మొదట్నుంచి భాను వాళ్ళకి అత్తగా రావటం ఇష్టం లేదు. భాను కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదండి. అమ్మా భాను ఎక్కడికెళ్ళిందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో
నాకు చాలా భయంగా ఉంది బాబు. ఒకవేళ మీరు తిట్టారని యాగాయిత్యమైనా. మీరు టెన్షన్ పడకండి, నేను చూస్తాను.